మా లేడీ దగ్గర కొంచెం గోత్రనామాలు చెప్పండి అమ్మా. నోటితో చేద్దాం, అట్లా నోటితో కొడుకురా. గోత్రం చెప్పండి, రండి లోపల రండి. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీ హనుమత్వర బ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మంగళవారం విశేషం. ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం మన అభయాంజనేయ స్వామి వారికి, మనందరికీ కూడా ఎంతో పండుగ. మంగళవారం ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే, ఆంజనేయ స్వామిని పూజిస్తే మన నిత్య జీవితంలో ఉండేటువంటి సర్వకార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా వైభవంగా ఎంతో విజయప్రదంగా పూర్తవుతాయని చెప్పేసి మనకు ఆంజనేయ స్వామి కృప వల్ల ఎన్నోసార్లు రూఢి అయింది. మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, జీవితంలో ఉన్న ఒడిదొడుకులన్నింటినీ అధిగమించి స్వామివారి యొక్క అనుగ్రహం చేత, స్వామివారి యొక్క కృప చేత, స్వామివారి ఇచ్చిన ఆలోచన చేత మన కుటుంబానికి, మన సమాజానికి 10 మందికి ఉపయోగట్టుగా మనందరం కూడా ఈరోజు ప్రవర్తిస్తున్నామంటే కేవలం దానికి అభయాంజనేయ స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం. స్వామివారి అనుగ్రహంతో ఇంకా ముందుకు వెళ్ళి మంచి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని మనందరం ఏర్పరచుకున్నాము. రేపు బుధవారం రోజు మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో పూర్వభాద్ర నక్షత్ర ఉంది కనుక ప్రతి మాసం, ప్రతి నెల ఏ విధంగానైతే పూర్వభాద్ర నక్షత్రం రోజున ప్రాతకాలం అంటే 7 నుంచి 8:30 అభిషేకం, అలంకారం, అనంతరం స్వామివారికి ఇష్టమైనటువంటి మన్యసూక్త సహిత హనుమద్మూల మంత్రము చేత మరియు
సుందరాకాండాంతర్గత 15వ సర్గ అనగా సీతామ్మవారిని బతికి ఉందని అశోకవనంలో ఆంజనేయ స్వామి కనుక్కున్నటువంటి సర్గ దాన్ని 15వ సర్గ. ఆ సర్గను పారాయణం చేసినా హోమం చేసినా విన్నా అఖండమైన సంపదలు ప్రాప్తిస్తాయి. ధనము, కనకము, వస్తు వాహనాలు, ఆరోగ్యము, సంతోషము, సౌభాగ్యం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కనుక మనం ఎప్పటి నుంచో ప్రతి పూర్వభాగ రోజున స్వామివారికి ప్రీతిపాత్రంగా 15వ సర్గ మణిసూక్త హనుమత్ మూలమంత్రంతో చేస్తున్నాం. రేపు ఉదయం 9:30 హోమం, ప్రాతకాలం అంతా అభిషేకం ఉంటుంది కనుక భక్తులంతా అవి చేసి స్వామివారిని దర్శించి హోమం ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.